శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం అండి. లక్ష్మీస్ కిచెన్ హబ్ అనే యూట్యూబ్ కుకింగ్ ఛానల్ను నూతనంగా ప్రారంభించాము. అందరూ ఆదరించండి. ముందుగా నా మిస్సెస్ శనగపప్పుతో పాయసం తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తారు. హాయ్ అండి, మనం శనగపప్పు పాయసం చేసే విధానాన్ని చూద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు: పాలు, బెల్లం, శనగపప్పు, సేమియా, సగ్గుబియ్యం, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, నెయ్యి, ఇలాచి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక మందపాటి గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మనం ముందుగా చెప్పిన 1/2 లీటర్ పాలు పోసుకొని మరిగించుదాం. A few moments later. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు శనగపప్పు వేసి 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న శనగపప్పులోకి 2 గ్లాసుల వాటర్ పోసి కుక్కర్కి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని తగినంత నెయ్యి పోసుకొని జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకొని మనం ముందుగా చెప్పుకున్న సేమియాని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు సగ్గు బియ్యాన్ని వేడి నీటిలో 5 నిమిషాలు నాననివ్వాలి. ముందుగా మరిగించుకున్న పాలని ఒక పాత్రలో తీసుకుందాం. అదే పాత్రని తీసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పును వేసుకుందాం. ఇందాక నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో వేసుకుందాం. 5 నిమిషాలు మొత్తాన్ని కూడా ఉడకనిద్దాం. 5 minutes later. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందాక చూపించిన ఇలాచీని పౌడర్ చేసి పెట్టుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మరిగించి పెట్టుకున్న పాలని పోసుకొని కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మరియు ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. ఫైనల్గా శనగపప్పు పాయసం రెడీ అయ్యింది. దేవుడికి సమర్పిద్దాం.
బెల్లంతో తయారు చేయబడిన శనగపప్పు పాయసం అండి. ట్రెడిషనల్గా చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిత్రులారా.